ఓట్ అంటే 5 ఏళ్ల భవిష్యత్తు. ఓట్ అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం. ఓటు అంటే ప్రజలే పాలకులను చెప్పటం. కానీ ఇప్పుడు ఓటు దాని విలువ కోల్పోతుందా? ఓటుకు రేటు కట్టి అమ్ముకుంటున్నారా? అయితే మీరు పాలకులు కాదు, అమ్ముడుపోతున్న బానిసలు. అవును, రాజకీయాలు వ్యాపారంగా మారిన తరుణంలో మన ఓటు విలువ ఏంటో మనకి తెలియాలి. మీ ఓటు విలువ ఎంతో మీకు తెలుసా? ప్రస్తుత భారత రాజకీయాల్లో ఎన్నికలనేవి డబ్బున్నోళ్ల వ్యవహారం. కేవలం డబ్బున్నోళ్లు మాత్రమే రాజకీయ నాయకులవుతారు. పార్లమెంటులో అడుగు పెట్టాలంటే జాతీయ స్థాయిలో పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండాలి. అసెంబ్లీలో సీట్ కావాలంటే బోలెడంత డబ్బు కావాలి. లేదంటే బాగా పైసున్నోళ్లకి వారసులుగానైనా పుట్టి ఉండాలి. ఇది సాధారణంగా భారతీయ ఎన్నికలపై సామాన్య ప్రజలకున్న భావన. ఏ ప్రభుత్వమున్నా ఏముంది గర్వకారణం? రాజకీయాల చరిత్ర మొత్తం ప్రజల్ని దోచుకు తినటం, నేతల ఆస్తులు పెంచుకోవటమేగా అనే అభిప్రాయం దాదాపు అందరిలోనూ ఉన్నదే. ఇప్పుడు ప్రభుత్వం అనే పదానికి పార్టీ అనే మాట పర్యాయ పదంగా మారిపోయింది. ఫలానా పార్టీ ప్రభుత్వం అంటున్నారు తప్ప ఇది భారత ప్రభుత్వం, ఇది మా రాష్ట్ర ప్రభుత్వం అనే మాట అధికార పత్రాల్లో తప్ప ప్రజల అభిప్రాయాల్లో లేకుండా పోయింది. మరి దీన్ని ఇలాగే కొనసాగించాలా? దీన్ని మార్చగల శక్తి ఎవ్వరికీ లేదా? ఇలాంటి రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేసే ఆయుధమేది? అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన ఈ ఆయుధం మన ఓటు. దేశం ఎలా ఉండాలి, ఎవరి చేతిలో ఉండాలి అనేది మనమే నిర్ణయించాలంటే ఎన్నికలు ఏవైనా అందులో మన ఓటుండాలి. ఎందుకంటే ఓటు భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు మాత్రమే కాదు, ఇది ప్రతి పౌరుని బాధ్యత. కోటాను కోట్లున్న ధనవంతుడైనా, నయా పైసా లేని బికారైనా వీళ్ళిద్దరూ ఒకే ఒక్క చోట సమాన విలువ కలిగి ఉంటారు. అదే ఓటు. అవును, ఓటు అనేది డబ్బుతో కొలవలేని గొప్ప నిర్ణయం. ప్రజాస్వామ్యంలో ఓటుకు మాత్రమే అత్యంత ఉన్నతమైన విలువ ఉంటుంది. దాన్ని డబ్బుతోనో మరో ప్రలోభంతోనో కొనటం అంటే పైసా ఖర్చు చేయకుండా ఒక పెద్ద బంగ్లాకు ఓనర్ కావటం లాంటిదే. అందుకే ఓటును కొనుక్కోవటానికి రాజకీయ నాయకులు అలా ఎగబడతారు. మరి ఓటు అమ్ముకోవటమంటే? ఓటు అమ్ముకోవటం అనేది రూపాయి నాణెం కోసం ఇల్లును కాల్చి బూడిద చేసుకోవటం లాంటిది. మనం ఒక్కసారి వేసే ఓటు 5 ఏళ్ల మన జీవితాలను చక్కదిద్దే ఆయుధం లాంటిది. ఓటు అనేది మన హక్కు. రాజ్యాంగం మనకు జీవించే హక్కు ఎలా ఇచ్చిందో, ఎలాంటి భయం లేకుండా జీవించటానికి ఓటు హక్కు కూడా ఒక ఆయుధం లాంటిది. ఒక్కసారి ఓటు వేసి 5 ఏళ్ల పాటు భయం లేకుండా నిశ్చింతగా బతకటానికి ఉన్న మార్గమే ఓటు. అలాంటి ఓటును నోటు కోసం అమ్ముకుంటే ఏమవుతుంది? నిజానికి రాజకీయాల్లో సేవ దృక్పథం పోయి వ్యాపార పోకడలు పెరిగిపోయాయని ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. మేము పాలకులం కాదు, సేవకులం అని బాకాలు వేసుకున్నంత మాత్రాన రాజకీయ నాయకులను నమ్మే పరిస్థితి లేదు. ఎక్కడో 100కో 1,00,00,000కో నిజాయితీ గల నాయకులు కనిపిస్తూ ఉంటారు. సరిగ్గా అలాంటి వారిని ఎన్నుకోవటానికి మనకున్న ఒకే ఒక్క మార్గం ఓటు. ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కోసం అనే మాటలు నిజాయితీ ఉన్న నాయకులైతే అమలు చేయగలరు. అయితే ఇది చెప్పుకోవటానికే తప్ప అమలులో ఎక్కడ కనిపిస్తుందనే ప్రశ్న చాలా మందిలో ఉండొచ్చు. దానికంటే ముందు ప్రజలమైన మనం ఈ ప్రక్రియలో భాగస్వామిగా ఉన్నామా అనే ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాల్సి ఉంది. ప్రజాస్వామ్యం అనే మాటకు నిజమైన రూపం రావాలంటే దేశ భవిష్యత్తును, దాని ద్వారా స్వంత భవిష్యత్తును నిర్ణయించటానికి ప్రజలందరూ తమ ఓటుకున్న గొప్పతనాన్ని గుర్తెరగాలి. ఒక విధంగా ఓటు హక్కు అనేది దేశంలోని పౌరులకు వారి అధికారాన్ని వారే ఉపయోగించుకునే ఒక అవకాశం. ప్రభుత్వంలో మన అధికారం ఉండాలంటే మనం ఓటు వేయాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. ప్రభుత్వంలో మన ప్రతినిధిగా పదవిని అధిరోహించటానికి, దాంతో పాటు వచ్చే బాధ్యతలను నిర్వహించటానికి ఎవరు అర్హులు అనేది మెజార్టీతో సమిష్టిగా నిర్ణయించుకోవాల్సిన అంశం. అయితే దీనికి భిన్నంగా ఎన్నికలు డబ్బులతో నిండిపోయాయి.
అందుకే చాలా మంది ఓటర్లు ఎన్నికల ప్రక్రియను సీరియస్ గా తీసుకోవట్లేదు. కొందరు ఓటులో ఉన్న శక్తిని, దాంతో పాటు వచ్చే అధికారాన్ని అర్థం చేసుకోవట్లేదు. అందుకే ఓట్లు అమ్మకానికి పెడుతుంటే నేతలు రూపాయి చేతికిచ్చి లక్షల రూపాయల ప్రజాధనాన్ని తినేస్తున్నారు. నిజానికి ప్రతి పౌరుడు ఓటు వేయటం తప్పనిసరి, కానీ అది ఒక చట్టంగా లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనే మాట సంపూర్ణంగా అమలయ్యేది ఓటు అనే అంశంలో మాత్రమే. అందుకే దానికి చట్టపరమైన కట్టడి లేదు. కానీ ఓటును కొనుక్కోవటం, అమ్ముకోవటం నేరం. ఇది చట్టవిరుద్ధం. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న మనం ఎలాంటి కట్టడి లేని ఓటును మాత్రం నిజాయితీగా వినియోగించుకోలేకపోతున్నాం. అసలు మీ ఓటు విలువ ఏంటో మీకు తెలుసా? ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్నే తీసుకుందాం. ఇక్కడ ఒక్కో ఎమ్మెల్యే సీట్కు ఓటేయటానికి ఒక్కో ఓటుకు ఎంత డబ్బిస్తున్నారు? 2019 నుండి 2024 వరకు ఉన్న 5 ఏళ్ల ప్రభుత్వంలో రాష్ట్ర బడ్జెట్ మొత్తం దాదాపు 17,30,546 కోట్ల రూపాయలు. అయితే ఏపీలో మొత్తం ఓటర్లు 4,08,07,256 మందున్నారు. ఇక 5 ఏళ్ల బడ్జెట్ మొత్తాన్ని ఇంతమంది ఓటర్లకు పంచితే ఒక్కో ఓటు విలువ ఎంతుంటుందో తెలుసా? ఒక్కో ఓటరుకు 4,24,078 రూపాయలు కావాలి. మరి 1000కో 2000కో లేదంటే 4000కో ఒక ఓటు అమ్ముకుంటుంటే ఓటు విలువ ఎందుకు పడిపోయినట్లు? అంటే 4000 తీసుకుని 4 లక్షలు మీరు రాజకీయ నేతల చేతుల్లో పెడుతున్నారు. ఆ డబ్బును వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారో ఆలోచించండి. ఇక ఒక చిన్న రాష్ట్ర బడ్జెటే ఇలా ఉంటే దేశ బడ్జెట్ ఎలా ఉంటుంది? అది కూడా ఓ లెక్కేద్దాం. 2023-24 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 45 లక్షల కోట్లకు పైమాటే. దేశంలో ఉన్న 94 కోట్ల ఓటర్లకు ఈ డబ్బును విభజిస్తే ఎంతుంటుంది? అయితే ఒక లోక్సభ అభ్యర్థికి ఓటేయటానికి ఒక్కో ఓటర్కు ఎంత పంచుతున్నారు? ఇదంతా ఆలోచించాల్సిన అవసరం ఓటర్కు ఎంతైనా ఉంది. మన ఒక్క ఓటు విలువ డబ్బుకు మించినదని అందరూ గుర్తించాలి. దాన్ని ప్రలోభాలకు లోనయ్యి సమగ్రంగా వినియోగించుకోకుండా ఓటును అమ్ముకుంటే మనం చాలా అధికారాలను కోల్పోవాల్సి వస్తుంది. మాకు సరైన రోడ్లు లేవని, సక్రమంగా మంచినీళ్లు లేవని, అభివృద్ధి లేదని, అవినీతి పెరిగిపోయింది అంటూ ఫిర్యాదులు చేయటం కంటే ప్రజల కోసం పనిచేసే మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే అదే సామాన్యుడి శక్తికి నిదర్శనంగా ఉంటుంది. మనం ఓటు వేసి గెలిపించే మంచి నాయకుడు రాబోయే 5 సంవత్సరాలు సురక్షితంగా, ప్రగతిశీలంగా, అభివృద్ధికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఓటరుకు ఉంది. సమాజంలో మార్పుతో కూడిన అభివృద్ధి సాధించాలంటే యుద్ధాలు, త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఓటరును నోటుతో కొనే వారిని పక్కన పెట్టి నిజాయితీపరుడికి నిజాయితీగా ఓటేస్తే సరిపోతుంది. మన కర్తవ్యం నెరవేర్చాల్సింది పోయి 4 నోట్ల కోసం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సమాజమే కాదు, దేశం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. రాజకీయ పార్టీలు ప్రస్తుతం డబ్బుతోనే ఓట్లు కొనుక్కుంటున్న పరిస్థితి బహిరంగ రహస్యమే. ఒక చోట గంపగుత్తగా 50 ఓట్లున్నాయా 1,00,000 రూపాయల పైనే ఇస్తున్నారు. 100 ఓట్లు వేయించే కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు. మండల స్థాయి నాయకుడైతే 1 కోటి రూపాయలు పెట్టి కొనేయొచ్చు. కాస్త పెద్ద నేతకు 4-5 కోట్ల రూపాయలైనా సరే పర్లేదంటూ పార్టీలు డబ్బులు వెదజల్లుతున్నాయి. కేవలం ఈ కొనుగోళ్ల కోసమే నియోజకవర్గాల్లో వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తోన్న తీరు కనిపిస్తోంది. అందులో భాగంగా నియోజకవర్గ నేతల నుంచి గ్రామ, బూత్ స్థాయి కార్యకర్తల వరకు ఎవరికి ఎంత సొమ్ము ఇవ్వాలో వ్యూహ బృందాలు లెక్కలేస్తాయి. ఈ విధంగా సగటున నియోజకవర్గానికి 45 నుంచి 60 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని టాకుంది. దీన్ని అమలు చేయటానికి మండలానికొక నాయకుడికి బాధ్యతలు కట్టబెడుతున్నాయి పార్టీలు. ఇక ప్రత్యర్థులు గనుక ముఖ్య నేతలైతే ఇంకా భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాగైనా గెలవాలి, ఎంతకైనా కొనేయాలనే వ్యూహమే ఇక్కడ ప్రధానంగా ఉంటోంది.
2024 ఎన్నికల్లో గెలవటానికి డబ్బులు పంపిణీతో పాటు ఇతర అవసరాలకు కలిపి చేస్తున్న ఖర్చు సుమారు 15,000 కోట్ల రూపాయల పైనే అని కొన్ని లెక్కలు చెప్తున్నాయి. ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచే ఈ లెక్కలేస్తున్నారు. ఈ ప్లాన్ లో ముందుగా పోలింగ్ బూత్ స్థాయి వరకు కులాలు, కూటముల వారీగా ఓటర్ల వివరాలు సేకరిస్తారు. తరువాత ఎన్నికల్లో కీలకంగా పనిచేసే కొందరిని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. నియోజకవర్గ స్థాయిలో 5 కోట్ల రూపాయలు, డివిజన్ స్థాయిలో 7 కోట్ల రూపాయలు, జిల్లా అయితే 15 కోట్ల రూపాయలు, రాష్ట్ర స్థాయిలో పనిచేసేవారైతే 50 కోట్ల రూపాయలను వారి సొంత ప్రాంతాలకు తరలించి అందిస్తారు. ఇక అభ్యర్థుల ప్రకటన తరువాత తాయిలాల పంపిణీ, నగదుతో కూడిన గిఫ్ట్ ప్యాకెట్లు, ఫోన్లు, చీరలు, గడియారాలు, ఇతరత్రాలు అందజేస్తారు. నామినేషన్ల తరువాత నుంచి అస్సలు పంపిణీ ప్రారంభమవుతుంది. నియోజకవర్గ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఎక్కడికక్కడ సర్దుబాట్లు చేస్తారు. ఓటర్ల కొనుగోలులో ఓటుకు 1000 నుంచి 5,000 రూపాయలు పంచిపెడుతున్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఈ డబ్బుల పంపిణీ జోరుగా సాగుతోంది. ఇలా ఒక్కో ఓటును కొనేసి తరువాత అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పంగనామాలు పెడుతున్నారు నేతలు. అందుకే భారతదేశంలో ఎన్నికలు ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఎన్నికలు అని చెప్పుకుంటారు. గత లోక్సభ ఎన్నికల ఖర్చు 50,000 కోట్లకు పైమాటి. ఇది అమెరికా ఎన్నికల కంటే తక్కువ. భారత జనాభాలో 60% మంది రోజుకు సుమారు 300తో జీవిస్తుంటే ఎన్నికలకు ఒక ఓటర్కు దాదాపు 800 ఖర్చవుతుంది. ఇది అధికారికంగా మాత్రమే. అనధికారికంగా పంచే డబ్బు ఇంకెంతుంటుందో ఆలోచించండి. నిజానికి యునైటెడ్ స్టేట్స్, అర్జెంటీనా, మెక్సికో, కెన్యా, బ్రెజిల్, నైజీరియా వంటి అనేక దేశాల్లో ఓటుకు డబ్బు పంచడం చట్టవిరుద్ధం అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అవినీతి వ్యవహారం జోరుగానే సాగుతోంది. యునైటెడ్ స్టేట్స్ లోని సెనెకా నేషన్ ఆఫ్ ఇండియన్స్ వంటి కొన్ని ప్రాంతాల్లో అధికార పరిధిలో ఈ డబ్బు పంపిణీ చట్టపరమైందిగా పరిగణిస్తున్నారు. ఇక భారతదేశంలో కూడా ఇలాగే కొనసాగితే కొన్నేళ్లకు ఎన్నికల్లో డబ్బు పంపిణీ అధికారికమవుతుంది. అప్పుడు డబ్బున్నోళ్లే ఎన్నికల్లో పాల్గొంటారు. సామాన్యుడు ఓటు వేసే అధికారం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక ప్రజాస్వామ్యం కూలిపోయి ప్రభువుల పాలన వస్తుంది. ప్రజలకున్న అధికారాలన్నీ రద్దు చేసి ప్రజల్ని బానిసలు చేస్తారనటంలో సందేహం లేదు. చాలా మందికి ఓటు ఓ హక్కు అని తెలుసు, బాధ్యత అని తెలిసిన వారు తక్కువ మంది. అయితే హక్కు ఎక్కడుంటుందో అక్కడ బాధ్యత కూడా ఉంటుంది. ఉదాహరణకు మనం పనిచేసే చోట మన జీతం మనకు రావటం హక్కైతే ఆ హక్కును వినియోగించుకోవటానికి బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుంది. కాదు, హక్కు మాత్రమే వినియోగించుకుంటాను, బాధ్యతను పట్టించుకోను అంటే కుదరదు. అలాగే ఇక్కడ ఓటు మన హక్కు. కానీ ఓటును సక్రమంగా వినియోగించుకోకపోతే జరిగే దుష్పరిణామాలు చాలా ఉంటాయి. అవి వెంటనే ప్రభుత్వం ద్వారా కనిపించవు, కానీ పరోక్షంగా ప్రజల భవిష్యత్ అంధకారమవుతుంది. కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోవటాన్ని ఒక బాధ్యతగా పరిగణించాలి. మనం నిజాయితీగా ఓటు వేసినప్పుడు అవినీతిని ప్రశ్నించటానికి అవకాశం ఉంటుంది. ఏది ఎలా ఉన్నా ఓటు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమనేది నిజం. ప్రపంచ గతిని మార్చగల శక్తి ఒక్క ఓటుకే ఉంది. అలాంటి ఆయుధాన్ని వృధా చేసుకోవటం లేదా ప్రలోభాలకు గురై అమ్ముకోవటం వంటివి చేయటం రాజ్యాంగ విరుద్ధం. అందుకే మంచి నాయకుడిని, మంచి ప్రభుత్వాన్ని ఎంచుకునే బాధ్యత ఓటర్లందరిది. ఓవైపు నిరుద్యోగం, విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టడం, దోపిడీ, అవినీతి, అక్రమాలు అన్నింటికీ చెక్ పెట్టగలిగేది ఓటు మాత్రమే అని, ఓటు వెయ్యకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కోల్పోయినట్లే అని అందరూ గుర్తించాలి. ఎందుకంటే నిజాయితీగా మనం ఓటేయకపోతే మేనేజ్ చేసుకోగలిగిన వాడే గెలుస్తాడు. అలా మేనేజ్ చేసుకోగలిగే వాడికి పగ్గాలిస్తే సామాన్యుడికి ఎప్పటికీ న్యాయం జరగదు. అందుకే ప్రతి ఓటరు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఓటును డబ్బుకు అమ్మేసుకుంటే మన భవిష్యత్తును కూడా అమ్మేసుకుంటున్నామని గుర్తుంచుకోవాలి. తమ తలరాతలు మార్చే ప్రతినిధిని ఎన్నుకోవచ్చన్న వాస్తవాన్ని ఓటర్లు గుర్తించాలి. డబ్బు తీసుకోకుండా ఓటు వేసినప్పుడే మన ప్రజా ప్రతినిధిని, ప్రభుత్వాన్ని నిలదీసే హక్కుంటుందని తెలుసుకోవాలి. ఇక నేనొక్కడినే ఓటేయకపోతే తలరాతలు మారవు కదా అన్న నిర్లిప్తత అస్సలే ఉండకూడదు. ఒకవేళ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటా బటన్ నొక్కితే సరిపోతుంది. అంతేగాని అందరూ డబ్బులిస్తారు, మరి ఎవరి కోటేయాలి అనే సందేహం అవసరం లేదు.
ఉదాహరణకు ఒక వ్యక్తి 60 ఏళ్లు జీవిస్తాడు అనుకుంటే 5 ఏళ్ల కోమారు వేసే ఓటును కేవలం 8 సార్లు మాత్రమే వినియోగించుకోగలడు. ఈ 8 సార్లు తాను తీసుకునే నిర్ణయంపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. 6 దశాబ్దాల జీవిత కాలంలో అత్యంత తక్కువ సార్లు వచ్చే ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. మన ఓటు విలువను తెలుసుకోవటం మన కర్తవ్యం.